క్రీస్తు ప్రేమను తలపోసుకుందాం. ఈ దినాన మనం హ్యాపీ క్రిస్మస్ అనో సంబరాలు చేసుకోవచ్చు. కానీ ఈ సంబరాలు, ఈ సంతోషాల వెనక కొంతమంది త్యాగమూర్తులు ఈ పండగలో భాగమయ్యారు. వారి ప్రాణాలను, వారి జీవితాలను మన కొరకు పణంగా పెట్టారు. వాళ్ళ యొక్క త్యాగము లేనిదే మనం ఈ దినాన ఈ స్థలంలో లేం ప్రియులరా. వీటన్నిటికీ మించి దేవాతి దేవుడు తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు, గాని దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణము పొందునంతగా మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎక్కడైనా మీరు ఆలోచన చేశారా? మనకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు మన కోసం ఒక మెట్టు దిగిరమ్మంటే వస్తారా అండి? నా కోసం మీరు ఒక 2 రోజులు ఈ పూరుగుడిసెలో పడుకుంటావా అంటే ఎవరైనా మన కొరకు తగ్గించుకోగలరా? కానీ దేవాతి దేవుడు, దేవుని కుమారుడు నీ కొరకు, నా కొరకు ఉన్నత మహిమను విడిచిపెట్టి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, తండ్రితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. ఆ ప్రేమకు ఏమివ్వగలం? ఏమిస్తే సరిపోతుంది? ఏమిచ్చినను, ఎంత ఇచ్చినను ఆయన రుణము తీర్చుకోలేనంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణకు మనమేమివ్వగలం? కృతజ్ఞతతో ఆయన్ని స్తుతిద్దామా? మనసారా ఆయన ఆరాధన చేద్దామా? బంగారం సాంబ్రాణి మూలమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. నీ ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, రంగు మరియు పైరూపం ప్రాముఖ్యం కాని కాదయ్యా. బంగారం సాంబ్రాణి బోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. నీ ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, రంగు మరియు పైరూపం ప్రాముఖ్యం కాని కాదయ్యా. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. బంగారం సాంబ్రాణి బోళమును కానుకగా ఆశించుట లేదు యేసయ్యా. నీ ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, రంగు మరియు పైరూపం ప్రాముఖ్యం కాని కాదయ్యా. యేసయ్యా నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా? మన బంగారాలు, మన వెలగల భోగాలు, మన అందచందాలు, ఆస్తిపాస్తులు, మన పైరూపం ఆయనకు అవసరం లేదు ప్రియబిడ్డ. నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. ఆ హృదయములో ఆయన నివసించాలని, ఆ హృదయములో ఆయన క్రిస్మస్ దినాన జన్మించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా నిన్ను ప్రేమించాలి అంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని షరతులు ఉంటాయి. కానీ యేసయ్య ఎలాంటి షరతులు లేని, అర్హతలు కోరుకొని ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా,
నీ పరిస్థితి ఏదైనా, నువ్వు అందంగా లేకపోయినా, ఆస్తి పాస్తులు నీకు లేకపోయినా, నీకు పెద్ద కులమే ఉండాలని లేకపోయినా, లేకపోతే నువ్వు గొప్పవాడవు కాకపోయినా, బాగా చదువుకున్న దానవు చదువుకున్న వాడవు కాకపోయినా, నిన్ను ఆయన కోరుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ కొరకే ఆయన ఈ లోకంలో జన్మించాడు ప్రియబిడ్డ. ఆయనకి నువ్వు ఇచ్చేది ఏది అవసరం లేదు, నువ్వే ఆయనకు కావాలి. నీ హృదయములో చోటు కావాలి. ఆయన్ని దేవుడిగా నువ్వు అంగీకరించినట్లయితే, నీ కొరకు, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు అంగీకరించినట్లయితే, అదే ఆయనకు నువ్వు ఇచ్చే గొప్ప బహుమతి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా? సొంత కుమారుని అప్పగించెను, వినుతీయక మన కొరకు, ఆయన తోడా అనుగ్రహించెను సమస్తము కడవరకు. సొంత కుమారుని అప్పగించెను, వినుతీయక మన కొరకు, ఆయన తోడా అనుగ్రహించెను సమస్తము కడవరకు. పాపమై పరిశుద్ధుడు పాపికి విలువ ఇచ్చెను. పాపమై పరిశుద్ధుడు పాపికి విలువ ఇచ్చెను. బంగారం సంబ్రాణి బోళమును కనుకగా ఆశించుట లేదు యేసయ్యా. నీ ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, రంగు మరియు పైరూపం ప్రాముఖ్యం కాని కాదయ్యా. బంగారం సంబ్రాణి బోళమును కనుకగా ఆశించుట లేదు యేసయ్యా. నీ ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, రంగు మరియు పైరూపం ప్రాముఖ్యం కాని కాదయ్యా. అర్పణల కన్నా విధేయతే మిన్న సమర్పించు నీ హృదయము. అర్పణల కన్నా మిన్న సమర్పించు నీ హృదయము. బంగారం సంబ్రాణి బోళమును కనుకగా ఆశించుట లేదు యేసయ్యా. నీ ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, రంగు మరియు పైరూపం ప్రాముఖ్యం కాని కాదయ్యా. అవును ప్రియబిడ్డ, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య నీ యొద్ద నుంచి, నా యొద్ద నుంచి ఏమీ ఆశించట్లేదు. ఈ లోకంలో దేవుళ్ళు, దేవతలని పిలువబడుతున్న వారు ఎంతో మంది మన దగ్గర నుంచి ఎన్నో ఆశించేవారుగా ఉన్నారు. కానీ నిజమైన దేవుడు, ఏకైక దేవుడైన యేసయ్య నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు. నీ హృదయంలో చోటు మాత్రమే కోరుకుంటున్నాడు. నువ్వు తప్ప ఆయనకి ఇంకేది అవసరం లేదు ప్రియబిడ్డ. నువ్వు ఆయనకి లోబడితే చాలు. నువ్విచ్చే అర్పణలు, కానుకలు ఇవేవి ఆయనకు అవసరం లేదు. నీ హృదయాన్ని ఒక అర్పణగా ఆయనకు అర్పిస్తే ఆ హృదయములో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడానికి నీ కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నా పాప భారాన్ని ఆయన వీపుపై వేసుకొని నిన్ను, నన్ను మోక్షానికి నడిపించడానికి, తను బలైపోవడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. సంబరాలు జరుపుకోవడానికి కాదు, పండగలు చేసుకోవడానికి కాదు, నీ కొరకు ఒక దేవుడు నీ కొరకు, నీ పాపముల కొరకు చనిపోవడానికి
ఈ లోకానికి దిగివచ్చాడు. ఆ గొప్ప దేవుని ప్రేమను నువ్వు తెలుసుకుంటావా? ఈ లోకంలో అన్నిటికన్నా విలువైనది ప్రాణమే అయితే ఆ ప్రాణం కోసమే మనుషులు ఎంతో పరితపించిపోతూ ఉంటే, ఆ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసలు పడిపోతూ ఉంటే, యేసయ్య నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని నీ కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ యేసయ్య ప్రేమ నీకొద్దా? ఈ క్రిస్మస్ ద్వారా ఆయన తన ప్రేమను నీకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. తన ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వే స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, యేసే నిజదేవుడని, ఆయనే నీ కొరకు ప్రాణమిచ్చాడని, నీ పాపములకు, నీ శాపములకు, నీ దరిద్రతకు ఆయన ద్వారానే విముక్తి, విమోచన కలుగుతుందని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే యేసుని నీ హృదయంలో చేర్చుకో. నీ పరిస్థితి ఏదైనా ఆయన మార్చగలడు. నీ స్థితి ఏదైనా ఆయన మార్చగలడు. నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. నీ సమస్యల నుంచి నేను విడిపించగలడు. గొప్ప శాంతిని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము, సమాధానము అనుగ్రహించడానికి యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. ఆయన నీ కొరకు ప్రాణమే ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే నీ కొరకు ఏదైనా ఇస్తాడు కదా. ఈ లోకంలో మనుషులు నిన్ను ప్రేమించాలంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి. కానీ నీ యొద్ద నుంచి ఏమీ ఆశించకుండా నిన్నుగా ప్రేమించిన ఒకే ఒక్క దేవుడు యేసయ్య మాత్రమే. ఆ యేసయ్య మాత్రమే. ఆ యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. నా కోసం వచ్చావయ్యా, నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా, నా సర్వం నీసయ్యా, నా జీవం నీసయ్యా, నా ప్రాణం నీసయ్యా, నా ధ్యానం నీసయ్యా. అందరము చప్పట్లతో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, బంగారాలు, వజ్రాలు, వెలగల భోగాలు అడగకుండా కేవలం నిన్నుగా ప్రేమించి ఈ లోకానికి వచ్చిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనసారా ఆయన ఆరాధన చేద్దామా? అందరూ కూడా ఉత్సాహముగా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నీ కోసం వచ్చాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నీ కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా, మనుషులను చేశాడయ్యా, నీ రూపాన్ని ఇచ్చాడయ్యా.
అడగలేదు, వజ్రాలు అడగలేదు. అందరూ స్వరమెత్తి పాడదాం. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, మన కోసం వచ్చాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, మన కోసం వచ్చాడయ్యా. నివేద తీరాలి నా కోసం వచ్చాడయ్యా. నివేద తీరాలి నీ కోసం వచ్చాడయ్యా. అందరము కూడా ఆయన ప్రేమను తలపోసుకుంటూ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవాది దేవుడు మనిషిగా ఈ లోకములో అవతరించాడు, మనిషిగా ఈ లోకంలో జన్మించాడు. నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు శాంతి, సమాధానం, నెమ్మదినివ్వడానికి, నీకు మోక్షాన్ని ఇవ్వడానికి, నిన్ను నరకం నుంచి తప్పించడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియబిడ్డ, ఆ యేసయ్య నీకు కావాలా? నీకే అర్హతలు అవసరం లేదు. యేసయ్యా, నేను పాపిని, తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేశాను, నా పాపముల కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీవే గనుక నా పాపములన్నీ క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని నువ్వు అడిగితే ఇప్పుడే ఆయన నీ పాపములు క్షమించి తన హృదయంలోనికి నిన్ను చేర్చుకోవడానికి, నీ హృదయంలో ఆయన జన్మించడానికి ఈ దినాన్ని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డ, నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకుంటావా? నీ హృదయాన్ని ఆయనకు అర్పించుకుంటావా? ఈ దినాన్ని కూడిక ద్వారా యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపాన్ని తొలగించి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చుటకు సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకం చేర్చుటకు సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, తన రూపాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, తన రూపాన్ని ఇచ్చాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నా కోసం వచ్చాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, నీ కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా.
బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపడదామా? మన యేసయ్య మనల్ని కోరుకొని మన కోసం తన ఉన్నత స్థితిని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకంలో సాధారణమైన ఒక మనిషి నీకు సహాయం చేయాలంటే నీకు ఎన్నో కండిషన్స్, ఎన్నో షరతులు వాళ్ళు విధిస్తారు. ఏదో నీ దగ్గర నుంచి ఆశిస్తారు. నీతో ఏదైనా పని ఉంటే, నీ దగ్గర ఏదైనా లాభం ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. కానీ నా యేసయ్య ఏ లాభము కోరుకోకుండా, నువ్వెంత ఘోర పాపివైనా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నిన్ను ప్రేమించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. ఆ ప్రేమను బట్టి మనందరం ప్రభుని స్తుతిద్దామా? ఆ ప్రేమ గల తండ్రి యొద్దకు నువ్వు వస్తావా? ఇదే నాన్న, అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతను కోరువారు దొరకరు, ఎంత వెతికేడా. నిన్న ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే నీ స్టేటస్, నీ ఫ్యామిలీ స్టేటస్, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ ఎడ్యుకేషన్, నీ జాబ్, నీ యొక్క అన్నీ చూస్తారు. కానీ యేసయ్య నిన్ను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అర్హతను ఆయన చూడలేదు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం ఇవ్వడానికి ఎలాంటి అర్హతను ఆయన వెతుక్కోలేదు. బైబిల్ చెప్తుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం ఇచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దామా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ? ఎంత స్తుతించినా, ఎంత ఆరాధించినా అది తక్కువే కదా. ప్రేమతో హృదయములో నుంచి ప్రభువుని ఆరాధన చేద్దాం. హృదయములో నుంచి అందరము చప్పట్లు కొడుతూ సంతోషంగా మన సంతోషాన్ని అన్యచోట్ల చూడాలి. క్రీస్తు ఆనందం వారు గమనించాలి. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్తుతిద్దాం. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. హేతువేమీ లేకుండా, లాభమేమీ పొందకుండా ప్రేమ చూపువారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? కానీ మనము కోరుకోకపోయినా ఆయనే మనల్ని కోరుకొని మనల్నిగా ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను పుట్టించిన దేవుడు. ఏ కన్న తల్లికి, కన్న తండ్రికి బిడ్డలలో అర్హతలు వెతకరు ప్రేమించడానికి. కానీ యేసయ్య అదే ప్రేమతో, నీవు నేను మంచివారం కాకపోయినా, నీతిమంతులం కాకపోయినా, ఆయన మనల్ని పుట్టించుకున్నాడు గనక, ఆయనే మనల్ని పుట్టించుకున్నాడు గనక, ఆయనే మనకు తండ్రి గనక మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ప్రియబిడ్డ, హేతువేమీ లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువే
కోరుకోకుండా మన కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి దేవుడు? స్తుతిద్దాం. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా మన కోసము మహిమనంతా వీడాడు. ఇది ఏమి చిత్రము! యేసయ్య ప్రేమ చిత్రంగా కనిపిస్తది. ఎందుకంటే ఈ లోకంలో ఒక మనిషిని ప్రేమించాలంటే ఆ వ్యక్తి మంచివాడై ఉండాలి, పరిశుద్ధుడై